సో మీది ఇంజనీర్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? సో ఇంజనీర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఏ పని చేయాలి అని అన్నా కానీ నేను ఆల్మోస్ట్ 23 years అయింది నేను యూఎస్ వెళ్ళి ఎన్ఆర్ఐని కాబట్టి అంత తొందరగా నేను కాంప్రమైజ్ కాలేను నా వర్క్స్లో. సో నాకు అన్నీ కూడాను ఒక బుక్ ప్రకారం అన్నీ కూడాను ఒక రూల్ బుక్ ఒక ఇంజనీర్ డ్రాయింగ్ ప్రకారం జరగాల. ఇప్పుడు ఈ ప్రరీ వాలే ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. ఈ ప్రరీ వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు కట్టినట్లయితే సుమారుగా ఒక 90 లక్షల నుంచి ₹1,00,00,000 అయిపోయింది. ఇప్పుడు నాకు 1.3 crore పే చేసినాను. ఏంటి స్పెషల్ ఇక్కడ? ఎందుకనంటే సాయిల్ టెస్ట్ చేయించాలి ఫస్ట్. ఇక్కడ కొనుక్కునే కస్టమర్ కూడాను నాతో ట్రావెల్ అవ్వాలి. నా స్వార్థం ఏంటంటే ఒకసారి నా వెంచర్లో కొనుక్కుంటే కనుక ఆ కస్టమర్ ఫర్ ఎవర్ నా కస్టమర్ అయి ఉండాలి. సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మినిమం 40% పెరగాల నా వెంచర్ అయ్యేలో. మీకు పెరిగిందా అంటే మీరు కొన్నప్పటి నుంచి ఇప్పటికి? డెఫినెట్గానండి. నేను కొన్నప్పుడు ప్రైస్ కను ఇప్పుడు ప్రైస్కి అయితే నేను అమ్మే ప్రైస్ డబుల్ చేసి పెట్టాలి నేను. అది బట్ స్టిల్ నేను ఓల్డ్ ప్రైస్ ఎంత అయితే ఉన్నదో దానికే నేను సెల్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పాలి కంపేర్డ్ విత్ అదర్ వెంచర్స్. ఈవెన్ 65కి దగ్గరలో లేకపోయినా కానీ రైట్ ఎక్కడో లోపలికి ఉన్న వెంచర్స్ కూడా నాకంటే ఎక్కువ అమ్ముతున్నారు. ఓహో అవునా? అంటే నా ప్రైమరీ ఇన్కమ్ ఇది కాదు. నా ప్రైమరీ ఇన్కమ్ టెక్నాలజీ బిజినెస్. మరి ఏమిటి మీకు మోటివేషన్ ఇక్కడ? అంటే పుట్టిన ఊరు కృష్ణా గుంటూరు అని అంటే మాకు స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో కాబట్టి ఆ స్పెషల్ బాండింగ్తో అక్కడ కూడా బిగ్ పోర్ట్ఫోలియో ఉన్నది. ఒక 11,000 acres నాకు రియల్ ఎస్టేట్లో ఉన్నది. ఇక్కడ టెక్సస్లో కదా? టెక్సస్లో ఉన్నది. సో అక్కడ ప్రొఫైల్ బిగ్ అయింది కాబట్టి లాస్ట్ 3 years నుంచి కూడాను ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినానండి. బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మన క్యాపిటల్ రీజియన్ చుట్టుపక్కల నంబూర్లో ఒక 53 acres వెంచర్ వేస్తున్నాను. అట్లానే ఇది ఒక 28 acres phase 1 కింద ఒక 21 acres ఓపెన్ చేశాను. అండ్ ఐల్ కీప్ డూయింగ్ ఇట్ అండ్ కీప్ కంటిన్యూయింగ్ ఇట్. నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ అయ్యేది ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్స్ నుంచి అఫ్ కోర్స్ యాజ్ అన్ ఇన్వెస్టర్గా ₹1 పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళగా నాకు ₹1 తీయాల్సిన పని లేదు. బిజినెస్ నుంచి నాకు పావలా వచ్చినా ₹10 వచ్చినా అసలు ఇన్వెస్ట్మెంట్ పోకుండా ఉంటే చాలు. రియల్ ఎస్టేట్లో అది కాదు. నేను కొనేస్తాను ల్యాండ్ ఫస్ట్. ల్యాండ్ కొనేస్తాను కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం. అది ఇవాళ పెరుగుతుందా రేపా ఇల్లుండా దాని టైం వచ్చినప్పుడు అది 100 రెట్లు పెరుగుతుంది నాకు ల్యాండ్. సో నా బేసిక్ థంబ్ రూల్ అది. సో ఆ ప్రకారంగా ఇన్వెస్ట్ చేశాను. అండ్ నా దగ్గర కొనుక్కునే వాళ్ళకి కూడాను నా వెంచర్ అయ్యేలోపు జనరల్గా 1 year అంటాను నేను వెంచర్ కంప్లీషన్. అంటే మేజర్ డెవలప్మెంట్స్ ఉండి క్లబ్ హౌస్లో ఎన్ని కట్టి అట్లా చేయకపోతే కనుక 1 yearలో మీరు సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. అంటే కొనుక్కున్న దగ్గర నుంచి 1 year ఎండింగ్ లోపు ఫస్ట్లో కొనుక్కున్న వాళ్ళకి ఆ 40% ఎప్రిసియేషన్ ఇవ్వగలిగితే దట్ ఈస్ మై సక్సెస్. పైన ఎంత అవుతుంది అనేది ఇక మిగిలిన ఆస్పెక్ట్స్ మీద ఉంటుంది. నా డెవలప్మెంట్స్ మీద సంబంధించి 40% అనేది మినిమం అప్రిషియేట్ కావాలి నా దగ్గర కొనుక్కున్న కస్టమర్కి.